మీరు కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళడం అంటే ఇక్కడ ఇన్ని సినిమాలు చేస్తూ కూడా కన్నడలో హీరోయిన్గా చేశారు. ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఎలా ఉంది? ఒక 3 ఫిలిమ్సే చేశాను నేను హీరోయిన్గా కన్నడలో. 4 ఫిలిమ్స్ చేశాను. వన్ వెన్ ఐ డిడ్ కెల్లెడి కణ్మణి, దట్ టైమ్ ప్రేమరాజ్యాన్ one movie I did, that is with Ambrish and Radha. KV Raju director. So that movie. Then later on I did after కొంచెం ఇయర్స్ తర్వాత నాకు ఒక ఆఫర్ వచ్చింది. నాకు తెలిసిన డైరెక్టరే, వాళ్ళు ఇప్పుడు నేను కొంచెం ప్రాబ్లంలో ఉన్నాను, నాకు హెల్ప్ చేయండి, నేను ఈ ఫిలిం, the Kannada film I'm going to do, I want you to act in that movie. Then I said okay, I will act. He said నాకు help. I said okay, I'll act freely in that movie. Then I acted in that movie. So that movie Ranger. అయిన తర్వాత ఒక కింగ్ మూవీ చేశాను. దట్స్ ఆల్. ఫ్రీగా కూడా ఆ కాలంలో బిజీగా తిరుగుతూ కూడా ఫ్రీగా చేశాను. ఆ డైరెక్టర్ నాకు పాపం, ఆ డైరెక్టర్ ఆ తర్వాత అది హిట్ అయిందా? ఎలా వచ్చాయి? ఇట్ వాస్ ఓకే మూవీ. ఆ తర్వాత కూడా పే చేయలేదు మీకు ఇంకా? ఎన్ని చేశారు అలా ఫ్రీ మూవీస్? నో, దట్ ఓన్లీ వన్ ఫిలిం, బట్ మెనీ ఫిలిమ్స్ దే డిడ్ంట్ పే మీ ఆల్సో. ఎందుకు? చెక్ బౌన్స్ అయిపోయింది. చాలా ఫిలిమ్స్ అలా పోయింది. సో హాఫ్ ఫ్రీగా చేశాను నేను మూవీస్. కొన్ని ఫిలిమ్స్ అలాగే చేశాను నేను. చిన్నప్పుడు ఎవరు చూసుకునే వాళ్ళు మీకు మేనేజర్ గా? ఇవన్నీ లెక్కలు మేనేజర్ ఎవరు లేదు, మా నానమ్మనే. లేదు, ఈ సినిమాకి మీరు సైన్ చేశారు, డబ్బులు ఇచ్చారా లేదా, రెమ్యునరేషన్ వచ్చిందా లేదా, డేట్స్ అయిపోయాయి, ఇవన్నీ ఎవరు చూసుకునేది? ఆ టైంలో మేనేజర్ అలా లేదు, మన సంగతి మనే చూసుకోవాలి. ఆ తర్వాత కూడా ఇప్పుడు డబ్బులు ఇవ్వలేదు, చాలా మంది ఎగ్గొట్టారు, ఎలా? అప్పుడు కూడా మేనేజర్ లేరు? లేదు. యూ యూజ్డ్ టు హ్యాండిల్ యువర్ సెల్ఫ్, మీరంతా మీరే చూసుకునేవాళ్ళు. My auntie was looking after my dates, my remuneration, everything. My grandmother, amma, nana chala interfere cheyaledu. Then after becoming as a heroine, my mother started to handle everything. అలా ఎన్ని లక్షలు అంటే ఇప్పటికి ఎన్ని కోట్లు పోయి ఉంటాయి మీకు? ఎన్ని పోయిందో. తర్వాత వాళ్ళని ఎప్పుడు కలవలేదా మీరు? నో, ఐ డోంట్. దే సే దే హ్యావ్ సమ్ ప్రాబ్లమ్స్ అని చెప్తారు, నా ఏం చేయమని పోనీలే వదిలేయడం ఇంకా అంతే. అండ్ యు ఆర్ గెటింగ్ మోర్ ఆఫర్స్ కాబట్టి మీరు అక్కడ వర్క్ చేస్తూనే ఉన్నారు, ఇంకా ఆపర్చునిటీస్ వచ్చినట్టు చేస్తూ ఉన్నారు. మంచి రోల్స్ వచ్చింది నాకు మలయాళం మూవీస్. మమ్ముట్టి, మోహన్ లాల్, ఆల్ బిగ్ యాక్టర్స్. సో ఐ వాస్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ మలయాళం బికాస్ నాకు చాలా మంచి క్యారెక్టర్స్, మంచి హీరోయిన్ క్యారెక్టర్స్, ఇంపార్టెంట్ మెయిన్ టైటిల్ క్యారెక్టర్స్ అని వచ్చింది. సో ఐ డోంట్ వాంట్ టు మిస్ దట్ ఆపర్చునిటీ. సో ఐ వాస్ డూయింగ్. అండ్ అవార్డ్స్ కూడా మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చాయి. తమిళ్లో ఒక ఇండియన్ సినిమా ఎక్స్ప్రెస్ అవార్డ్ అండ్ తమిళనాడు అవార్డ్, దెన్ మలయాళంలో కేరళ స్టేట్ అవార్డ్, దెన్ నేషనల్ అవార్డ్, ఇవన్నీ చేశారు. బట్ ఒక దాని బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనాలా మీ పర్సనల్ లైఫ్లో కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత? నాకు అనిపిస్తుంది అది ఎంటైర్ మీ లైఫ్ని చేంజ్ చేసింది, ఒక టర్న్ చేసేసింది. ఎందుకలా? నాకు అదే చెప్పాను, నేను ఒక మెచ్యూర్డ్ టైం కాదు అది నాకు. ఐ వాస్ లైక్ 17 దట్ టైం, 17, 18, దట్స్ ఆల్. అప్పుడు నాకు చాలా కన్నడ ఫిలిం, నా సెట్ గురించి చాలా నాకు తెలియదు, నా కన్నడ ప్రభాకర్ గురించి నాకు చాలా తెలీదు అప్పుడు. సో దట్ టైమ్ హీ వాస్ రియల్లీ లుకింగ్ ఆఫ్టర్ మీ అండ్ ఎవ్రీథింగ్. సో ఐ థాట్ మేబీ దిస్ ఇస్ టైమ్ ఫర్ మీ టు క్విట్ యాక్టింగ్, గెట్ ఇన్ టు ఫ్యామిలీ. 18 years because I've worked so much. So I thought okay, let me settle down and everything. Then it was I misjudged, it was a wrong choice. Then I కొంచెం misunderstanding అన్న వచ్చింది. Then that time I was like I had baby also, and okay, I have to think about, at least I have to think about my son's future. So I came off to my
నా అమ్మ ఇంటికి వచ్చేసాను నేను. మీరు కొన్నేళ్ల నుంచి ఉన్నారు, ఆల్మోస్ట్ అప్పటికే 16-17 ఇయర్స్ నుంచి యు ఆర్ ఇన్ టు దిస్ ఫీల్డ్. బోల్డ్ అంతమంది మీకు తెలుసు, టాప్ హీరోస్ అందరూ తెలుసు, క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు, అందరూ తెలిసిన తర్వాత అంజు అలా ఎలా నమ్మి కన్నడ ప్రభాకర్ గారిని పెళ్లి చేసుకుంది? వాళ్ళు ఎప్పుడు ఎవరు చెప్పలేదా మీకు అసలు? ఎవరు చెప్పలేదు, బికాస్ ఐ డెంట్, నాకు అంత కాంటాక్ట్స్, ఐ వర్క్డ్ విత్ ఎవ్రీబడి బట్ నాట్ వెరీ క్లోజ్డ్, లైక్ నాకు అంత ఒక క్లోజ్ ఫ్రెండ్షిప్ అని ఎవరు లేదు. ఓన్లీ యాక్టింగ్, ఐ డూ మై వర్క్, ఐ విల్ కమ్ బ్యాక్ టు మై హోమ్. ఐ వాస్ లైక్ దట్ బికాస్ అమ్మ అప్ప చాలా స్ట్రిక్ట్. సో like I didn't have much friends also. So that time I don't know like there what is happening there, what is their story and everything. నాకు చెప్పింది ఒక వాళ్ళకి మ్యారేజ్ అయిపోయింది, డివోర్స్ అయింది, ఒక చిన్న డాటర్ ఉంది, అంతే నాకు తెలుసు. అప్పటికి కన్నడ ప్రభాకర్కి ఒక పెళ్ళయింది, డైవోర్స్ అయింది, ఒక పాప మాత్రమే ఉందని తెలుసు. వాళ్ళు కూడా ప్రభాకర్తో లేదు, సెపరేట్ గా ఉన్నారు. సో ఐ థాట్ ఓకే, దెన్ ఐ ఫెల్ట్ రియలీ బ్యాడ్ ఫర్ హిమ్. ఐ రియలీ ఫెల్ట్ బ్యాడ్ ఫర్ హిమ్ దట్ టైమ్. ప్రేమ గుడ్డిది అంటుంటారు. దట్ ఈస్ నాట్ ప్రేమ. ఐ నెవర్ హ్యాడ్ ఎనీ లైక్ లవ్ అఫేర్, అలాగే నాకు ఏమీ లేదు. ఐ ఫెల్ట్ I wanted to become a housewife. I want to have a respectable family life. అంతే, ఏమీ లవ్ అలాగే ఏమీ లేదు. మరి ఏం అట్రాక్ట్ చేసింది మీకు? హీ వాస్ లైక్ లుకింగ్, అదే నేను చెప్పాను కదా, నన్ను చాలా మంచిగా చూసారు, అఫెక్షనేట్గా. ఐ ఆల్వేస్, నేను ఫ్యామిలీతో ఉన్నప్పుడు అందరూ నన్ను అలాగే చూస్తారు, మా అమ్మ నాన్న అందరూ, because I was totally oriented, a family oriented person. So when that affection I saw in him, I thought okay, maybe this is a right person for me. I thought like that. పాపం అలాంటి మంచి పర్సన్ కి ఎందుకు ఇలా అయింది అని మీరు అనుకున్నారు? అలా డైవర్స్ ఎందుకు అయింది, భార్య పిల్లలు ఎందుకు వదిలేసి వెళ్ళిపోయారు అనేది ఎప్పుడు తెలిసింది మరి మీకు? Then నాకు ఒక after 7-8 months marriage, that time I come to know that he's got first wife and kids, 2 daughters, 1 son. Andru they're all elder to me, meekante peddavallu. So that time only I got so angry, like why didn't you tell me this? You totally avoided this chapter and you didn't tell me anything about this. Then he didn't respond for that. That time okay, then I stopped talking to him. Then we were doing a movie, then we had some misunderstanding and everything. Then okay, then I thought okay, maybe this is the right time for me to get out from this house. So I came off. ఆయన ముగ్గురు పిల్లలు మీకంటే చాలా పెద్దవాళ్ళు అయినప్పటికీ కూడా he didn't reveal, ఆయన ఏమీ చెప్పలేదు మీకు పెళ్లికి ముందు. కానీ పక్కనున్న వాళ్ళు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మీకు చెప్పలేదా, అంజు you are not doing this? Because he never let anybody to speak to me. నన్ను ఎక్కడికి వెళ్ళలేదు. So it was like it was like a jail to me, that house. So I really had a very bad experience. So after coming to my mother's place, I stopped talking about my past and everything because I don't want to go back to that trauma again. అండ్ నా సన్తో కూడా నేను ఈ మాట చెప్పలేదు. ఐ డోంట్ స్పీక్ టు హిమ్ అబౌట్ దిస్ బికాస్ వాట్ ఎవర్ ఇట్ మే బీ, ప్రభాకర్ ఇస్ హిస్ ఫాదర్. సో somewhere or the other he have some respect or love, or I don't want to spoil that. కలిసారు ఎప్పుడైనా పిల్లలు? నో. మీ అబ్బాయి ప్రభాకర్ ఎప్పుడు ఆయన కూడా రాలేదా చూడ? నా అబ్బాయికి 2 years ఉన్నప్పుడు వాళ్ళు చనిపోయారు, ప్రభాకర్. సో he never had the chance to meet his father because only for 3 months నా బిడ్డ ఒక 3 month ఉన్నప్పుడే he was there, that's all. 3 to 4 months, that's all. ఆ తర్వాత ఎప్పుడు రాలేదు, చూడలేదు, మాట్లాడలేదు, మిమ్మల్ని కూడా అడగలేదు అసలు ఇంకా. When you realized
ఆల్రెడీ తనకు మ్యారేజ్ అయింది, తన పిల్లలు మీకంటే పెద్దవాళ్ళు అనుకుని మీరు అడిగిన తర్వాత ఎలా సపరేషన్కి మధ్యలో ఉండేటువంటి ఒక కాన్ఫ్లిక్ట్ అనేది ఉంటుంది కదా, ఏం జరిగింది అప్పుడు? like the miscommunications and lot of other activities and everything. Sometimes he used to be very violent and very the మాట్లాడుపో ఒక ఏం చెప్పాలి, like he didn't have that politeness and everything. rude గా behave చేస్తాడు. So he said amma appa andru they're not supposed to come here and everything. Then I said no, I can't stay here anymore. This is becoming very pressure to me. That's all.